రాముడు పట్టాభిరాముడయ్యాడు. సీతా సమేతుడై కిరీట ధారణతో దర్శనమిచ్చాడు. సీతారామ మహారాజుగా వెలిగిపోయాడు. రామభద్రుణ్ణి చూసి భక్తజనం పులకించిపోయింది. జయ జయ రామ, జానకి రామ, పావననామ, పట్టాభిరామ అంటూ ఆనంద పార్వస్యంతో స్తుతించింది. ఈ వేడుకకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరై సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. విజయదశమి వరకు అప్పుడు కూడా నవాన్హికంగా రామాయణ పారాయణ చేసి దశమి నాడు జరిపేటువంటి పట్టాభిషేకానికి మహాపట్టాభిషేకం అని పేరు. ఇలా వార్షికంగా జరిగేటువంటి కుశలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణం అనంతరం భద్రాద్రి రామయ్యకు మహాపట్టాభిషేకం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. రాజలాంఛనాలతో జరిగిన క్రతువును చూసి భక్తులు తిలకించి పులకించిపోయారు. కిరీట ధారణతో పట్టాభిషేక ఘట్టాన్ని ముగిసిన తర్వాత సముద్ర నదీ జలాల కలస ప్రోక్షణ నిర్వహించారు. వేద పండితుల పారాయణం, 8 మంది వైదిక మంత్రుల పర్యవేక్షణ మధ్య ప్రవచనం చేశారు. ఉగాది నుంచి శ్రీరామనవమి నాటి వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహస్పతి గంగా గోదావరిజోర్మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే అస్మిన్ పట్టాభిషేక మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష దశమి తిథి పుష్యమి నక్షత్రంలో కళ్యాణ రాముడికి పట్టాభిషేకం నిర్వహించారు. మిథిలా స్టేడియంలో జరిగిన మహావేడుకను తిలకించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. శాంతి సౌభాగ్యాలు ధర్మ స్థాపనకు సాక్ష్యంగా రాముణ్ణి రాజాదిరాజుగా అభిషేకం చేయబడ్డారు. ముందుగా సీతారాముల విగ్రహాలను వేద పండితుల పట్టం, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల మధ్య తోడ్కొని వచ్చారు. అనంతరం పట్టాభిషేక తంతును అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించారు. తొలుత ఆరాధనతో భద్రాచలంలో పట్టాభిషేక వైభవాన్ని వివరించారు. శ్రీరామ దశమ్యాం శుభతిథౌ స్థిరవాసరే శుభవాసరే పుష్యమి నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంతరహితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ పట్టాభిషేక మహోత్సవ ఆరంభంలో విశ్వక్సేన పూజ, పుంజాహవచనం నిర్వహించారు. అనంతరం కలశాలకు ఆరాధన నిర్వహించి రాజలాంఛనాలతో పట్టాభిషేకాన్ని ప్రారంభించారు. 8 మంది వైదిక మంత్రులు, వశిష్ఠ స్థానంలో భద్రాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు, ఇక సుగ్రీవుడు స్థానంలో మరో అర్చకులను ఉంచారు. తారక మంత్రం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక చతుర్థ దివసే మహాపట్టాభిషేకోత్సవం కరిష్యే. వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహస్పతి